మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు ఇక్కడికి వచ్చిన పార్టీ మిత్రులకి వెల్కమ్ చెప్తూ ఈ రోజు కాకతీయ యూనివర్సిటీ 23వ కన్వెన్షన్ జరుగుతుంది. ఇది 2016 నుంచి 2021 వరకు విద్యార్థుల తత్వం పొందిన బంగారు పథకాలందరికీ 564 బంగారు పథకాలు వచ్చిన వాళ్ళందరికీ మన గౌరవనీయులైన గవర్నర్ గారితో ఇచ్చేయడం జరుగుతుంది. ఈ 564 బంగారు పథకాలు 387 మందికి వచ్చినాయి. వీళ్ళందరికీ 16 నుంచి 21 వరకు వివిధ కోర్సులు కాకతీయ జరిగిన వాళ్ళు ఫస్ట్ ర్యాంకర్స్ అందరికీ గోల్డ్ మెడల్ వచ్చినాయి. వాళ్ళందరికీ అదేవిధంగా 30 జూన్ 2025 వరకు వచ్చిన పిహెచ్డి గ్రహీతలందరికీ కూడా వాళ్ళ పట్ట గవర్నర్ గారు ఇస్తారు. 538 మంది పిహెచ్డి పట్టాలు కాకతీయ 4 సంవత్సరాలలో పొందినారు. కన్వకేషన్ అంటే మీకు తెలుసు, ఇది ఒక పండుగ లాంటిది. యూనివర్సిటీలో జరిగే అన్ని యాక్టివిటీస్, ఎడ్యుకేషన్, రీసెర్చ్, ఎక్స్టెన్షన్ అండ్ ప్రోగ్రెస్ బయట ఉండే స్టూడెంట్స్ అర్థం చేసుకుని జరిగే సభ ఘనంగా జరగాలని ఆకాంక్షిస్తూ దీనికి మీ అందరి కోఆపరేషన్ కావాలని రిక్వెస్ట్. 1:25 నిమిషాలకి మన ఆడిటోరియంకి వస్తాడు. దాని తర్వాత ఒక 5 minutes అకాడమిక్ సెనెట్ మీటింగ్ అవుతుంది. దాని తర్వాత అకాడమిక్ సెనెట్ గవర్నర్ గారితో స్పీకర్తో ఫోటోగ్రాఫ్ ఉంటుంది. దాని తర్వాత కృష్ణ నుండి స్టేజ్ పైకి వెళ్తారు. స్టేజ్ పైన గవర్నర్ గారు మెసేజ్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ పిహెచ్డి పట్టాలను డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దాని తర్వాత గోల్డ్ మెడల్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. దాని తర్వాత 1:15కి కమ్యూనికేషన్ క్లోజ్ అవుతుంది. ఇది రేపు జరిగే అది. దాని తర్వాత గవర్నర్ గారు మనకి అక్కడి నుంచి వెళ్తారు. అసలు ప్రోగ్రామ్ వాళ్ళు కావాలి. ఇక్కడ చెప్పడం బాగుంటుంది. ఇప్పటివరకు ఎటువంటి డిసిషన్ కాలేదు. రిప్రజెంటేషన్ ఇష్యూలో పెట్టి డిస్కస్ చేసుకుంటే since your pattern 1996, sir. So far there is no age. Thank you very much for that question. Once after taking charge, the first thing I observed that I am planning next year we are going to be raising the education, and we have CILP and CILP recognition to the university. For both engineering colleges, we will try to get it. Once the infrastructure and faculty, the program we have